నిద్రపోయే హక్కు లేదు. కాబట్టి ఓ గ్లాసుడు పాలు తాగుతాం, అది లోపలికి పోయి ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఎంత పెద్ద సైంటిస్టుకైనా వాడు తాగిన గ్లాసుడు పాలు పూర్తిగా ఏమవుతున్నాయో తెలుసా? తెలియదు. అలాగే మన మనస్సు, మన బుద్ధి ఇవి అరిగించట్లేదు. మరి ఏది అరిగిస్తోందండి అంటే, మనస్సు బుద్ధి అరిగించేటైతే మూర్ఛపోయిన వాడిని మనం తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో పడుకోబెడతాం. ఆ మూర్ఛ వచ్చిన వాడికి సిలేన్ ఎక్కిస్తారు. ఈ ఎక్కించినటువంటి సిలేను దాంట్లో బి కాంప్లెక్స్ మందు కొడతారు. మరి మూర్ఛపోయిన మనస్సు లేదు, బుద్ధి లేదు కదా, లోపల తీసుకున్న పదార్థం అరుగుతోంది కదా. అంటే మన మనస్సు కంటే, మన బుద్ధి కంటే గొప్పదైన తెలివి మన శరీరంలో ప్రతి కణములో, ప్రతి సెల్లో, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ లో అద్భుతంగా పనిచేస్తోంది. కాబట్టి ఆ తెలివినే పరాశక్తి అన్నారు. ఏది పరాశక్తి? నీ శరీరంలో నీకు సంబంధం లేక